హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్నివర్స్. ప్రీవియస్ వీడియోలో మనం లూప్స్ అంటే ఏంటి, ఫర్ లూప్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది చూసాం కదా. ఇప్పుడు లూప్స్లో ఇంకొక టైప్ గురించి చూద్దాం, అదే వైల్ లూప్. ఫస్ట్ వైల్ లూప్ అంటే ఏంటి? While loop is used to repeatedly execute a block of code as long as a given condition remains true. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం వైల్ లూప్కి ఒక కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ లూప్ రన్ అవుతుంది. వన్స్ ఆ కండిషన్ ఫెయిల్ అయ్యాక ఆ లూప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో, ఫర్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనకి లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అయితే మన టార్గెట్ రీచ్ అవుతుందో మనకి ముందే తెలిస్తే, లైక్ 10 టైమ్స్ రన్ అవ్వాలా, ఆ కోడ్ 20 టైమ్స్ రన్ అవ్వాలా అని ముందరే మనకి తెలిస్తే, ఆ టైంలో మనం ఫర్ లూప్ అనేది వాడొచ్చు. కానీ కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకి ఎగ్జాక్ట్‌గా ఎన్ని ఇటరేషన్స్ జరిగితే మన టార్గెట్ రీచ్ అవుతుంది అనేది ముందే తెలీదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి వైల్ లూప్ అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. వైల్ లూప్ అనేది మనం ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు లూప్ రన్ అవ్వాలో అన్నిసార్లు లూప్ రన్ అవుతుంది. అండ్ వన్స్ ఆ కండిషన్ ఫెయిల్ అయ్యాక ఆ లూప్ ఆటోమేటిక్‌గా టర్మినేట్ అయిపోతుందనమాట. సో, వైల్ లూప్ అనేది ఆహ్, మనం ఎలా రాయాలి? దాని సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇనీషియలైజేషన్ ఇవ్వాలి. ఫర్ లూప్‌లో మనకి ఇనీషియలైజేషన్ ఏమి అవసరం లేదు. ఎందుకంటే ఆ సీక్వెన్స్‌లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూనే దాని ఫస్ట్ ఈ ఆ వేరియబుల్ యొక్క ఫస్ట్ వాల్యూ అవుతుంది. అండ్ ఆ సీక్వెన్స్‌లో ఉన్న లాస్ట్ వాల్యూయే ఆ వేరియబుల్ యొక్క లాస్ట్ ఎండింగ్ ఇటరేషన్ వాల్యూ అవుతుంది. కానీ వైల్ లూప్‌లో మనం సీక్వెన్షియల్ ఆబ్జెక్ట్స్ ఇవ్వం కాబట్టి మనం ఫస్ట్ ఇనీషియలైజ్ చేసుకోవాలి. ఇనీషియలైజ్ చేసిన తర్వాత వైల్ కీవర్డ్ యూజ్ చేసి వైల్ లూప్ స్టార్ట్ చేస్తాం. అక్కడ మనం కండిషన్ ఇస్తామనమాట ఈ వేరియబుల్ యూజ్ చేసి. అంటే ఈ వేరియబుల్ సర్టెన్ నంబర్ కన్నా లెస్ థాన్ ఉండేంత వరకు ఈ లూప్ రన్ అవ్వాలి. వన్స్ ఆ నంబర్ ఆ లిమిట్‌ని ఎక్సీడ్ అయితే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది అండ్ ఈ లూప్ రన్ అవ్వకూడదు. ఇలాంటి టైప్ ఆఫ్ కండిషన్స్‌ని మనం ఇక్కడ రాస్తామనమాట. ఈ కండిషన్స్ ట్రూ అయితే ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. వన్స్ ఈ కండిషన్ ఫెయిల్ అయితే ఈ వైల్ లూప్‌లోకి అసలు ఎంటరే అవ్వదు. అండ్ ఒకవేళ ఇటరేషన్స్ జరుగుతుంటే ఈ వైల్ లూప్ ఇంకా టర్మినేట్ అయిపోయి నెక్స్ట్ క్యారీ ఆన్ అయిపోతుందనమాట. అండ్ వైల్ లూప్‌లో వన్ మోర్ థింగ్ ఏంటంటే అప్డేషన్ ఉండదు. ఫర్ లూప్‌లో ఏంటంటే ఒక ఇటరేషన్ జరిగాక నెక్స్ట్ సీక్వెన్స్‌లో ఉన్న నెక్స్ట్ వాల్యూకి ఆ ఐ అనే వేరియబుల్ టెంపరరీ వేరియబుల్ అప్డేట్ అయిపోతుంది. కానీ వైల్ లూప్‌లో మనం సీక్వెన్షియల్ ఆబ్జెక్ట్స్ పెట్టం కాబట్టి ఈ కండిషన్ చెక్ చేయడానికి మనం ఇక్కడ ఇంక్రిమెంటేషన్ స్టేట్మెంట్ రాస్తాం. అంటే నెక్స్ట్ ఇటరేషన్‌కి ఈ ఈ వేరియబుల్ వాల్యూ అప్డేట్ అయ్యి వెళ్ళాలి అని. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. ఇది అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆహ్, ఇప్పుడు మనం ఈ వాల్యూ చేంజ్ చేయకపోతే ఇక్కడ ఇనీషియలైజ్ చేసాం కదా ఫస్ట్ ఇటరేషన్‌కి. ఆ వాల్యూ నెక్స్ట్ ఇటరేషన్‌కి చేంజ్ అవ్వకపోతే, అప్డేట్ అవ్వకపోతే, ఈ కండిషన్ అనేది అసలు మారదు. నెక్స్ట్ నెక్స్ట్ వాల్యూకి చెక్ చేయదు. సేమ్ కండిషనే ఒకసారి ట్రూ అయింది కదా! సేమ్ కండిషనే మల్టిపుల్ టైమ్స్ ఇంకా ట్రూ అవుతూనే ఉంటుంది. ఇంకెప్పటికి ఫెయిల్ అవ్వదు ఆ కండిషన్. అలాంటి సినారియోస్‌లో ఈ వైల్ లూప్ అనేది ఇన్ఫైనైట్ ట్రాప్‌లో పడిపోతుంది. అంటే ఇన్ఫైనైట్ టైమ్స్ రన్ అవుతూనే ఉంటుంది ఇంకా లూప్ ఎప్పటికి ఆహ్, టర్మినేట్ అవ్వదు. అండ్ ఆ ప్రోగ్రామ్ అనేది ఫర్దర్‌గా క్యారీ ఆన్ అవ్వదు. సో, అందుకని అప్డేషన్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. దీని బేసిస్ మీదే ఈ కండిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఆహ్, టర్మి టర్మిన్ ఒక లూప్‌ని టర్మినేట్ చేయాలంటే కూడా మనం ఈ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్ అనేది రాయాలి. అండ్ ఇక్కడ కండిషన్ కూడా మనం చాలా కేర్‌ఫుల్‌గా రాయాలి. ఈ లూప్ ఎప్పుడో ఒక సర్టెన్ టైమ్‌కి టర్మినేట్ అవ్వాలి. అలాగే రాయాలి మనం ఈ కండిషన్ అనేది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ ఇనీషియలైజేషన్ అనేది ఆహ్, ఇనీషియలైజేషన్ అనేది ముందర జరగాలి లూప్‌లోకి ఎంటర్ అయ్యే ముందు. అండ్ కండిషన్ ఎలా ఉండాలి అంటే
ట్రూ అయితే ఆ లూప్‌లోకి ఎంటర్ అయ్యేలాగా ఉండాలి. అండ్ లూప్ సర్టెన్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మన టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఆ లూప్ ఆటోమేటిక్‌గా టర్మినేట్ అయిపోయేలాగా రాయాలి ఆ కండిషన్. అండ్ ఆఫ్టర్ స్టేట్మెంట్స్ రాసిన తర్వాత ఈ వేరియబుల్ అనేది ఇంక్రిమెంట్ అయ్యే స్టేట్మెంట్ రాయాలి. లైక్ అప్డేట్ అయ్యే స్టేట్మెంట్ రాయాలి. ఈ అప్డేషన్ స్టేట్మెంట్ వల్లే నెక్స్ట్ ఇటరేషన్స్ జరుగుతాయన్నమాట. ఓకే. సో, ఈ పాయింట్స్‌ని మైండ్‌లో పెట్టుకొని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఫర్ లూప్ వీడియోలో మనం 1-100 నంబర్స్‌ని ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేసాం కదా! సిమిలర్‌గా వైల్ లూప్ యూజ్ చేస్తే ఎలా చేయొచ్చో చూద్దాం. సో, ప్రింట్ 1-100 నంబర్స్ యూజింగ్ వైల్ లూప్. ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో, ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేయాలి. లెట్స్ టేక్ ఒక వేరియబుల్ 1. ఇది ఈ లూప్ వరకే వాలిడ్ అవుతుందన్నమాట. ఈ వేరియబుల్ అనేది. సో, వైల్ కౌంటర్ అనేది నాకు 1-100 అవ్వాలి కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 వరకు ఇంక్రిమెంట్ అయ్యి ఇటరేషన్స్ జరగాలి. సో, ఈచ్ ఇటరేషన్‌లో నాకేమవ్వాలి? కౌంటర్ అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ నాకు ఇప్పుడు సైడ్ బై సైడ్ కావాలంటే ఎండ్ కీవర్డ్ యూజ్ చేద్దాం. స్పేస్ సెపరేటెడ్ ఆర్ కామా సెపరేటెడ్ తీసుకుందాం. ఓకే. ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. ఇప్పుడు ఈ కౌంటర్ అనేది 1 అని ప్రింట్ చేసేస్తుంది. బికాస్ 1 ఈజ్ లెస్ దాన్ 100 ట్రూ కాబట్టి. నెక్స్ట్ ఈ కౌంటర్ వాల్యూ మళ్ళీ 1 అవ్వకుండా 2 అవ్వడానికి మనం 1 వాల్యూతో ఇంక్రిమెంట్ చేద్దాం. లైక్ కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. ఇప్పుడు కౌంటర్ వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ 100 కాబట్టి 2 కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3 అవుతుంది. నెక్స్ట్ 4 అవుతుంది. అండ్ సో ఆన్ 100 కౌంటర్ వాల్యూ 100 అవుతుంది. 100 ఈజ్ లెస్ దాన్ కాకపోయినా ఈక్వల్ టు 100 కాబట్టి కౌంటర్ వాల్యూ 100 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కౌంటర్ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 101 అవుతుంది. 101 అనేది లెస్ దాన్ కాదు, ఈక్వల్ టు 100 కాదు. సో, ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ఈ లూప్ టర్మినేట్ అయ్యి ఇక్కడ మనకి ఫర్దర్‌గా ఏమైనా స్టేట్మెంట్స్ ఉంటే దాంతో క్యారీ ఆన్ అవుతుందనమాట. ఇక్కడ ఏం లేదు కాబట్టి లాస్ట్ 100 వాల్యూతోనే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. సో, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇదిగోండి 1-100 కామా సెపరేటెడ్‌తో మనకి ప్రింట్ అవుతాయి. ఇది చాలా బేసిక్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్ కదా! మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్. అంటే ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ నేను 5 ఫ్యాక్టోరియల్ కావాలి అన్నాననుకోండి. 5 నుంచి 1 దాకా ఈచ్ వాల్యూ డిక్రిమెంట్ అయ్యి దాని మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో అది 5 యొక్క ఫ్యాక్టోరియల్ అనమాట. లైక్ 5 నెక్స్ట్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఈక్వల్స్ టు 120. ఈ 120 అనేది 5 ఫ్యాక్టోరియల్ అనమాట. సో, ఇది అల్గోరిథం. ఇలా మనం కోడ్ రాయాలి. ఈ వాల్యూ ఒక నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ కావాలంటే. సో, ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి డైనమిక్‌గా ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఎంటర్ యువర్ నంబర్ హియర్. ఈ మెసేజ్ ప్రింట్ చేసి. ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి మనకి నంబర్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇనిషియలైజేషన్. ఫస్ట్ మనం ఫ్యాక్టోరియల్ వాల్యూని 1 అని తీసుకుందాం. ఒక వేరియబుల్ ఫ్యాక్ట్ అనే ఒక వేరియబుల్‌ని. అండ్ ఇటరేషన్ కోసం I అనే ఒక టెంపరరీ వేరియబుల్ 1తో ఇనిషియలైజ్ చేద్దాం. ఇప్పుడు వైల్ లూప్ కండిషన్ ఎలా ఉండాలంటే I వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ అవ్వాలి. నంబర్‌కి ఎక్సీడ్ అయితే ఈ లూప్ అనేది బ్రేక్ అవ్వాలి. అలా కండిషన్ రాద్దాం. ఫ్యాక్టోరియల్ అంటే మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ కాబట్టి ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ I. ఓకే. ఇప్పుడు I వాల్యూ చేంజ్ అవ్వాలి కాబట్టి ఇంక్రిమెంటేషన్ స్టేట్మెంట్ రాద్దాం. సో, ఫస్ట్ I వాల్యూ 1 అండ్ ఫ్యాక్ట్ వాల్యూ 1. I ఈజ్ లెస్ దాన్ ఇప్పుడు 5 తీసుకున్నామనుకో
I is less than or equal to 5 కదా. సో fact equals to fact into 1 అంటే 1 into 1 1. నెక్స్ట్ I వాల్యూ 2కి ఇంక్రిమెంట్ చేద్దాం. 2 ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఈక్వల్ టు 5 కాబట్టి ఫ్యాక్ట్లో 1 ఉంది కాబట్టి 1 into 2 2. నెక్స్ట్ I వాల్యూ 3 అవుతుంది. సో 2 into 3 అవుతుంది ఇప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ 6. నౌ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగా లాస్ట్ ఇంక్రిమెంటెడ్ వాల్యూ I వాల్యూ 5 అయినప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి ఫ్యాక్టోరియల్ 1 into 2 into 3 into 4 24 into 5 అవుతుంది. ఇలాగా నెక్స్ట్ I వాల్యూ 6 అవుతుంది. కానీ 6 ఈజ్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి ఈ వైల్ లూప్ అనేది బ్రేక్ అయ్యి మనం కింద మనం రాసే ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుందన్నమాట. మనం ఏం ప్రింట్ చేద్దామంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ num is equal to fact అని ప్రింట్ చేద్దాం. ఓకే, నాకు 5కి ఫ్యాక్టోరియల్ కావాలి. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 120. సిమిలర్గా నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6 కావాలి విచ్ ఈస్ ఈక్వల్ టు 720. అండ్ నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 50 కావాలి విచ్ ఈస్ ఈక్వల్ టు దిస్ మచ్ ఆఫ్ నంబర్. సో ఇలా మనం వైల్ లూప్ యూజ్ చేసి మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ కనుక్కోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ అ పాలిండ్రమ్ ఆర్ నాట్ చూడొచ్చు, యానిగ్రామ్స్ చూడొచ్చు, స్ట్రాంగ్ నంబరా కాదా చూడొచ్చు. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పైథాన్లో మనకి లూప్స్ యూజ్ చేసి మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఫర్ లూప్లో మనం నెస్టెడ్ ఫర్ లూప్ రాయొచ్చు అని చూసాం కదా. అలాగే వైల్ లూప్లో కూడా మనం నెస్టెడ్ వైల్ లూప్ రాయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫర్ లూప్లో మనం ఫర్ లూపే కాకుండా వైల్ లూప్ కూడా రాయొచ్చు. సిమిలర్లీ వైల్ లూప్లో నెస్టెడ్ ఫర్ లూప్ కూడా రాయొచ్చు అనమాట. సో లాస్ట్ టైం నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసి మనం మల్టిప్లికేషన్ టేబుల్స్ రాసాం కదా. ఇప్పుడు మనం నెస్టెడ్ వైల్ లూప్ యూజ్ చేసి మల్టిప్లికేషన్ టేబుల్స్ ఎలా రాయొచ్చో చూద్దాం. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ 2 to let's say 10 tables అని చెప్పేసి మల్టిప్లికేషన్ టేబుల్స్ ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ 2తో స్టార్ట్ చేద్దాం ఎందుకంటే 2 టేబుల్ ఫస్ట్ కావాలి కాబట్టి. సో వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నాకు 10 వరకు సరిపోతుంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంతవరకే ఈ లూప్ రన్ అయ్యేలాగా చూడాలి. వన్స్ I వాల్యూ 11 అయిన తర్వాత ఈ లూప్ బ్రేక్ అయిపోవాలి, టర్మినేట్ అయిపోవాలి. సో ఫస్ట్ నాకు అది ఏం టేబుల్లో ప్రింట్ చేద్దాం. I టేబుల్ నాకు అబవ్ అండ్ బిలో ఒక లైన్ స్పేస్ కావాలి. సో స్లాష్ అని యూజ్ చేస్తాను. ఓకే, అండ్ నాకు అండర్ లైన్ కూడా కావాలి, ఒక డాటెడ్ లైన్. ఓకే, ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్నర్ లూప్కి నాకు 10 మల్టిపుల్స్ కావాలి కాబట్టి 1 to 10 కోసం j అనే ఒక టెంపరీ వేరియబుల్ 1 అని తీసుకుందాం. ఈ లూప్ 10 టైమ్స్ రన్ అవ్వాలి కదా. సో j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇస్తాను. సో 1 to 10 వరకు j వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యేలాగా రాయాలి. ఈ ఈచ్ ఇటరేషన్లో నాకు ఏం ప్రింట్ అవ్వాలి అంటే ఫస్ట్ I వాల్యూ రావాలి, తర్వాత నాకు ఇంటూ సింబల్, నెక్స్ట్ j వాల్యూ కావాలి, తర్వాత ఈక్వల్స్ టు సింబల్ అండ్ దెన్ I టైమ్స్ j. ఓకే, ఇది ప్రింట్ ఈ ఫార్మాట్లో నాకు ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ j వాల్యూ నెక్స్ట్ దానికి ఇంక్రిమెంట్ అవ్వడానికి ఇంక్రిమెంటేషన్, అలాగే I కూడా ఇంక్రిమెంట్ అవ్వడానికి ఈ ఇన్నర్ లూప్లో కాకుండా దాని నుంచి బయటకు వచ్చాక I వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యే స్టేట్మెంట్ రాస్తాం. సో ఇది మనకి మల్టిప్లికేషన్ టేబుల్స్ ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ I వాల్యూ అనేది 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 కాబట్టి 2 టేబుల్ అని ఒక లైన్ ప్రింట్ అయ్యి
జే వాల్యూ 1 అవుతుంది. సో, 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 2 అని ప్రింట్ అయ్యి నెక్స్ట్ జే వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అండ్ ప్రింట్ స్టేట్మెంట్ అలా అండ్ సో ఆన్ జే వాల్యూ 10 అవుతుంది. 10 ఈజ్ ఈక్వల్ టు 10 కాబట్టి 2 ఇంటూ 10 ఈక్వల్స్ టు 20 అని ప్రింట్ అయ్యి జే వాల్యూ 11 అవుతుంది. 11 ఈజ్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాబట్టి ఈ వైల్ లూప్ అనేది బ్రేక్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్‌కి వెళ్తుంది. విచ్ ఈస్ I ఈక్వల్స్ టు I+1. సో, I ఇప్పుడు 3. I వాల్యూ 3 కాబట్టి లూప్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ కాబట్టి నెక్స్ట్ 3 టేబుల్ అని ప్రింట్ అవుతుంది. అండ్ సో ఆన్ మళ్ళీ జే వాల్యూ 1కి ఇనీషియలైజ్ అవుతుంది. అండ్ 10 టైమ్స్ ఈ లూప్ రన్ అవుతుంది. అండ్ I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో, ఈ ప్రాసెస్‌లో మనకి 2 టేబుల్, 3 టేబుల్ అండ్ సో ఆన్ 10థ్ టేబుల్ కూడా వస్తుందనమాట. సో, ఇలాగా మనం ప్యాట్రన్స్ క్రియేట్ చేయడానికి కూడా వైల్ లూప్ వాడొచ్చు. లేదా మ్యాట్రిసెస్ జనరేట్ చేయడానికి కూడా వైల్ లూప్ వాడొచ్చు. ఇలా మనకి ఒక లూప్‌తో మన టాస్క్ కంప్లీట్ అవ్వనప్పుడు ఆ లూప్‌లో మల్టిపుల్ లూప్స్ మనం రాసి నెస్టెడ్ లూప్స్ రాసి మన టాస్క్‌ని రీచ్ అవ్వచ్చు. ఐ మీన్ అచీవ్ చేయొచ్చనమాట. సో, ఇంకొకటేంటంటే నేను డైలీ మీరు ఇప్పటివరకు ఆహ్, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కవర్ చేస్తాను. అండ్ ఈలోపు మీరు ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్స్‌ని బాగా నేర్చుకోండి. అండ్ నేను డైలీ కోడింగ్ ప్రాబ్లమ్స్‌ని పోస్ట్ చేస్తున్నాను వయా యూట్యూబ్ షార్ట్స్. సో, మీరు వాటిని కూడా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఒక ప్రాబ్లమ్‌ని మనం ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్‌కి మల్టిపుల్ వేస్‌లో సాల్వ్ చేయొచ్చనమాట ఒకే ప్రాబ్లమ్‌ని. సో, నేను అక్కడ ఒక వే ఎగ్జిక్యూట్ చేసి చూపిచ్చాను. మీరు డిఫరెంట్ వేస్‌లో ట్రై చేయండి. అండ్ నా ప్రా నా సొల్యూషన్ కన్నా మీది డిఫరెంట్ అనిపిస్తే ఇంకా ఈజీ అండ్ సింపుల్ లైన్ ఆఫ్ కోడ్ అయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కూడా మీ కోడ్‌ని పోస్ట్ చేయండి. అండ్ అది అందరికీ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఇవాల్టి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ హ్యాపీ కోడింగ్.